అయ్యారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. ఎస్ వెంకటరెడ్డి గారు, బీజేపీ చెప్పండి. బీజేపీ ఏదైతే మంత్రివర్గంలోకి అజారుద్దీన్ని తీసుకోవడంలో ఆక్షేపించడాన్ని ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఏదైతే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపుని అడ్డుకోలేరని చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. గెలుపు మాకు లాంఛనమని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన ప్రతి సందర్భంలో గతంలో కూడా అదే చెప్పారు. ఎన్నడు గెలుస్తామన్నారు, ఎన్నడు ఓడిపోతామని చెప్పినారు. వాళ్ళు దుబ్బాకలో చూసినా, హుజూరాబాద్లో చూసినా, రకరకాలుగా పార్లమెంట్లో చూసినా, రకరకాలుగా మనం చూసినటువంటి పరిస్థితి. దాని గురించి నేను చర్చించాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటిది కూడా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అన్ని పార్టీలు ఎవరికి వాళ్ళు గెలుస్తామని చెప్పుకుంటారు. వాళ్ళు ఒక్కటేనేటండి కదా, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుస్తామంటున్నారు. మేము మా సీటు కాబట్టి మేము గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అట్లా లేదు. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా, నేను ఒక 3 రోజుల నుంచి తిరుగుతున్నా. పరిస్థితి అట్లా లేదు. పరిస్థితి ఈ రెండు పార్టీలకు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు చాలా వ్యతిరేకత ఉన్నది. మేము మాట్లాడుతున్నప్పుడు కనపడేటువంటి అంశములు డైరెక్ట్గా చెప్పకున్నా కూడా ఇండైరెక్ట్గా కూడా మాతో మాట్లాడినటువంటి సందర్భం లోపల ఇవాళ మొత్తం మోదీ వైపు ఎట్లా చూస్తున్నదో ఇక్కడ కూడా అదే కోణంలో కనపడుతున్నటువంటిది. ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినంత వరకు ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లోకి ఎన్నికైనటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయినాడు. సరే, అది ఆయన భార్య నిలబెట్టినారు. భార్యకి ఏం రాజకీయాలలో ఉన్నదండి? మేము వేరే రకంగా విమర్శించడం లేదు, ప్రజలు అట్లా కోరుకోవడం లేదు. అనుభవజ్ఞులైనటువంటి కార్యకర్త, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తి మా భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గురించి నేను తక్కువ మాట్లాడతా, మిత్రులు మాట్లాడుతున్నటువంటిది. వాళ్ళ చరిత్ర ఏంది, కథ ఏంది అనేటువంటిది జనానికి తెలిసినటువంటిది. నేనేమి చెప్పవలసిన అవసరం లేదు. 70 మంది 80 మందిని రౌడీ షూటర్లను బైండ్ ఓవర్ ఎందుకు చేసినారో చెప్పాలా ఎలక్షన్ కమిషన్, ఏ కారణం చేత చేయించింది అనేటువంటిది కూడా చెప్పాలా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి సమస్యలు అక్కడ. రెండవది, ఎంఐఎం మజ్లిస్ పార్టీ తన యొక్క పాత అభ్యర్థిని మూసి దాటి పోటీకి కాంగ్రెస్ ముసుగు కప్పి నిలబెడుతున్నటువంటిది ప్రజల్లో చర్చకు వచ్చినటువంటిది. ఇప్పుడు ఒక రకంగా అజారుద్దీన్ తీసుకొచ్చినట్టునే అర్థమవుతుంది. కాంగ్రెస్ ఓటమి వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది. దాంట్లో వేరే దాపరికం లేదు. మేము అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకుంటానికి ప్రధాన మీకున్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏముందండి? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు, సరే కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళ దృష్టిలో జూబ్లీ వరకే ఉంది, మొత్తం సిటీ లేదు కదా, జూబ్లీ హిల్స్కే ఉంది అని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా పనిచేసేటువంటి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకు తీసుకొచ్చినది? ఆయన ఏ పార్టీ సభ్యత లేదు, సరే రేపు కావచ్చు కాకపోవచ్చు, అది ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నదా ఎమ్మెల్సీ సీటు? ఆయనది కోదండరామ గారిది ఉన్నదా లేదా తెలియదు. సుప్రీంకోర్టులో గతంలో టీఆర్ఎస్ నాయకులైనటువంటి శ్రవణ్ కుమార్ సంబంధించిన కేసు గత నెలనే రావాల్సినటువంటిది 17వ తేదీలో రాలే. వీళ్ళు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు, ఏమని, మేము ఇద్దరిని పంపుతున్నామని. పంపితే ఆ ఫైల్ ఎక్కడుంది ఇంతవరకు తెలియదు. రెండవది, ఆయనకు అర్హత ఉందా లేదా అనేటువంటిది. ఇప్పుడు ఆర్టికల్ 171 రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారంగా గవర్నర్ కోటాలో నామినేట్ చేయడానికి కొన్ని సూత్రప్రాయంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది ఏమిటంటే భారత పౌరుడై ఉండాలా, 30 సంవత్సరాల లోపు ఉండాలా, సాహిత్యంలోనైనా లేక సైన్సు, శాస్త్రీయము, కళలు, సహకార రంగం, రామ్మోహన్ గారు ఉన్నారు బాగా, సామాజిక రంగం, ఈ 5 రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు మాత్రమే గవర్నర్ కోటాలో అపాయింట్మెంట్ వస్తుంది. సరే, ఆయన క్రికెట్ ప్లేయర్ అంటున్నారు. క్రికెట్ ప్లేయర్ కంటే తర్వాత అప్పుడెప్పుడో అయిపోయింది క్రికెట్ ప్లేయరు. ఇప్పుడు యాక్చువల్ రాజకీయాల్లో ఉన్నాడు. యాక్చువల్ రాజకీయాల్లో, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్ కోటాలో ఎట్లా నామినేట్ చేస్తారు? చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? కోదండరామ్ గారేమో ఒక పార్టీకి అధ్యక్షులు ఉన్నట్టు ఇప్పుడు దాంట్లో ఏం చెప్పినారంటే మిత్రమా, మనం గమనించవలసినటువంటిది, దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్కోప్ ఫర్ ది బ్యాక్ డోర్ ఎంట్రీ ఆఫ్ ది పాలిటీషియన్స్ అండర్ 175 యాక్ట్ ఆఫ్ గవర్నర్ కోటా. బ్యాక్ డోర్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు అన్నారు. ఇప్పుడు బ్యాక్ డోర్ ద్వారా వస్తున్నారు. ఏమైనా బోయి భీమన్నా, డాక్టర్ సి నారాయణ రెడ్డా, గద్దరా, కళల్లో కానీ సాహిత్యంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి చేస్తే అభ్యంతరం లేదు ఎవరికి కూడా. గోరంటి వెంకన్ననా? కాబట్టి భావజాలం వేరు, పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటిది వేరు. మొన్నటిదాకా 2020 మాసాల క్రితం పోటీ చేసిండు ఆయన అసెంబ్లీకి, అదే కాన్స్టిట్యూన్సీ నుంచి. ఏ కోటాలు వస్తాడు? గవర్నర్ ఎట్లా ఇవ్వాలండి? గవర్నర్ దగ్గర ఎందుకు ఆగింది ఫైల్? ఇప్పుడు ఆగిందా లేదా వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ఒక ఆలోచన లేదు ఇంతవరకు. కోదండరామ గారిని కూడా ప్రశ్న పట్టించినారు.
సుప్రీంకోర్టులో ఉంటే క్యాబినెట్ ఎట్లా తీర్మానం చేసిందండి? ఇద్దరు పేర్లను ఎట్లా క్యాబినెట్ సుప్రీంకోర్టులో ఉండగా తీర్మానం చేయొచ్చా? తీర్మానం చేసినాక సుప్రీంకోర్టు పోయారు. డ్రామా లేదు. సుప్రీంకోర్టు మొదటికెళ్ళింది, మీకు తెలియకపోతే ఊరుకోండి. శ్రవణ్ కుమార్ సత్యనారాయణ కేసు, రామ్మోహన్ గారు ఉన్నారు, చెప్పాలా? ముందు నుంచి ఉన్నటువంటిది. ఆ తర్వాత మొన్న చేసిండ్రు మీరు, మొన్న చేసి తొందర ఏముంది, చేసినారు. మీ ఎన్నికలలో ఏంటంటే మీకు జూబ్లీస్ అంటే ఒక మతపరమైన ఓట్లను లాక్కోవడానికి అటువైపు మళ్లించడానికి చేసేటువంటి చివరిగా చెప్పండి సార్, డ్రామా 42%. మీరైతే కంక్లూడ్ చేయండి, మీరేం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. కంక్లూడ్ చేయండి. 42% మీద బీసీలు ఎట్లా మోసం చేసిండో రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో ఇక్కడ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఏ సభలోనూ కూడా సభ్యుడు కానిటువంటి వ్యక్తి, అసెంబ్లీలోను కౌన్సిల్లోను సభ్యుడు కానిటువంటి వ్యక్తి తొందర ఏమొచ్చింది అంటున్నా అంటే ఓడిపోతారని సంకేతం వచ్చింది. వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి మనకి గెలిచేటట్లు లేదని. అందుకోసం ఇది దానికి తీసుకొచ్చినటువంటి దానికి లింక్ పెట్టిన పరిస్థితి. అందువల్ల మేమేమంటున్నామంటే ఎలక్షన్ కోడ్ మినిమం కనీస ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్కి అనేది లేదు, అది వేరే సంగతి. ఉంటే అది పాటించాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట వాస్తవము. ప్రజలు తీర్పిస్తారు. రెండవది, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, అక్కడ ఒక మూసీ నది దాటి ఎంఐఎం అన్అఫీషియల్ క్యాండిడేట్ను మూసీ నది దాటి పాతపట్నంలోకి ప్రవేశపెడుతున్నారు. అంటే మజ్లిస్ పాతపట్నం రాజకీయాలు కొత్తపట్నంలో ఉండాలనేటువంటి ప్రజలు అక్కడ అడుగుతున్నారు. ఇదంతా ఏంటి సార్, వాళ్ళెందుకు ఈ గతంలో ఎక్కడ? కాబట్టి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మల్లో ఉంటే ఉండని కాక బ్రహ్మల్లో లేరనేది నేను అజరుద్దీన్ పేరు వచ్చిన తర్వాతనే వాళ్ళ బ్రహ్మలు స్లోగా తొలగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంత సులభంగా లేదు అక్కడ. అజరుద్దీన్ వచ్చిన తర్వాత పోలరైజేషన్ జరుగుతుంది. ఓహో వీళ్ళు వస్తే ఏమవుతుంది, మంత్రి అయిన తర్వాత ఏం చేస్తాడు, ఇక్కడ ఏం చేయబోతున్నాడు, వీళ్ళు అక్కడ డామినేషన్ అవుతుంది. అదే పద్ధతి జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవల్ల భారతీయ జనతా పార్టీ ఇంటింటికి ప్రచారం జరుగుతుంది. ప్రతి వ్యక్తిని కలుస్తున్నాము. 3-4 రోజుల నుంచి